వెల్కమ్ టు మై ఛానల్ పీజీఆర్ సాయి. ఈరోజు మనము ఈజీ, టేస్టీ అండ్ సింపుల్ చికెన్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. చికెన్ కర్రీ ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటున్నారు కదా, కానీ అల్లం లేకుండా కూడా చాలా టేస్టీగా చికెన్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా కొంచెం చెక్క, లవంగాలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి రెప్పలు తీసుకొని మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చికెన్ కర్రీ టేస్టీగా రావడానికి కొద్దిసేపు నీటిలో బాగా నానబెట్టుకొని శుభ్రంగా కడుక్కొని ఒక పాన్లో కొంచెం నూనె వేసుకొని అందులో మనం బాగా కడుక్కున్న చికెన్ని వేసి కొద్దిసేపు వేయించుకోవాలి. కొద్దిసేపు బాగా ఆయిల్లో చికెన్ని వేయించిన తర్వాత మనం తీసుకున్న చికెన్ని బట్టి రుచికి సరిపడినంత సాల్ట్ని మనమైతే ఆ చికెన్ ముక్కల పైన బాగా చల్లుకున్న తర్వాత కొద్దిసేపు మగ్గనివ్వాలి. తర్వాత కొద్దిగా పసుపుని యాడ్ చేసుకొని బాగా ఉప్పు పసుపు కలిసేలాగా మనమైతే చికెన్ ముక్కల్ని బాగా వేయించుకోవాలి. తర్వాత కరివేపాకు మంచి స్మెల్ రావడం కోసం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని చికెన్లో యాడ్ చేసుకొని ఈ చికెన్ని కరివేపాకు ముక్కల్లో బాగా కలిసేటట్టు చికెన్ కరివేపాకు ముక్కల్ని కలుపుకోవాలి. ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి వెల్లుల్లి, చెక్క, లవంగాల పేస్ట్ని అయితే చికెన్లో మనం యాడ్ చేసుకోవాలి. ఈ వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయగానే చికెన్ మంచిగా స్మెల్ అయితే వస్తుందండి. చికెన్లో మనం నీళ్ళు పోయకుండానే కొంచెం గ్రేవీ లాగా నీళ్ళు అయితే చికెన్లో ఊడతాయండి. ముందుగా మనం చికెన్ని నానబెట్టుకోవడం వల్ల ఇలా అయితే చికెన్లో దానంతట అవే నీళ్ళు అయితే ఊడతాయండి. ఇది గ్రేవీకి చాలా టేస్టీని ఇస్తుంది. ఈ వెల్లుల్లిపాయల పేస్ట్ అయితే చికెన్లోకి బాగా పట్టేటట్టు కొద్దిసేపు ఉడకనివ్వాలి. తర్వాత కొద్దిగా కారం ప్రతి ముక్కకు పట్టేటట్టు ముక్కల పైన కారం అంతా పడేటట్టు చల్లుకోవాలండి. ఇలా చేయడం వల్ల ప్రతి ముక్కకి కారం, ఉప్పు అయితే పడుతుందండి. ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడిని కూడా కారం లాగానే ప్రతి ముక్క పైన పడేటట్టు చల్లుకోవాలండి. మిరప్పొడి, ధనియాల పొడి యాడ్ చేసుకున్న తర్వాత చికెన్ని ఒక 5 మినిట్స్ దాకా బాగా వేయించుకోవాలండి. ఇది మా నాన్నమ్మ నా కోసం అల్లం లేకుండా తయారు చేసినటువంటి చికెన్ గ్రేవీ రెసిపీ అండి. చికెన్ ఫ్రై కావాలనుకుంటే ఇలాగే డీప్ ఫ్రై చేస్తే చికెన్ ఫ్రై అయితే రెడీ అవుతుందండి. కానీ మనకి గ్రేవీ కావాలనుకుంటే మాత్రం కొద్దిగా ఇందులో వాటర్ యాడ్ చేసుకుంటే మనకి చికెన్ గ్రేవీ అయితే వస్తుందండి. 1 కప్ అయితే వాటర్ మనం యాడ్ చేసుకుంటే గ్రేవీ అయితే సరిపోతుందండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కూర బాగా చిక్కగా వచ్చే వరకు ఉడికించుకోవాలి. మనకు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవాలి. చాలాసేపు ఉడికించిన తర్వాత గ్రేవీ అయితే చిక్కబడుతుంది. గ్రేవీ చిక్కబడ్డ తర్వాత ఫైనల్గా మనం అనుకున్నటువంటి అల్లం లేకుండా టేస్టీ అండ్ సింపుల్ చికెన్ రెసిపీని ఈరోజైతే ఇలా తయారు చేసుకున్నాం. వేడివేడి అన్నంలోకి ఈ చికెన్ కర్రీ అయితే చాలా బాగుంటుందండి. ఇంకా చపాతీ, పూరి, ఇంకా మా నానమ్మ అలసంద వడల్లోకి ఎప్పుడు ఈ చికెన్ కర్రీనే వండి పెట్టేదండి. నేను కూడా మా నానమ్మ దగ్గర నుంచే ఈ చికెన్ కర్రీ రెసిపీని అల్లం లేకుండా ఎలా తయారు చేయాలో నేర్చుకొని మీతో షేర్ చేసుకుంటున్నానండి. ట్రై చేసి ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.